మరి కూల్ చేశారు, వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు చర్య తీసుకోలేదు. మేము ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా మీరు కూడా ఈ యొక్క ఆందోళనలో మరి పాలు పంచుకున్నారు, మీకు కూడా ఈ దృష్టికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క గుడిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా మిత్రుల ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. దీనికి ఎవరైతే అధికారులు మరి అనుమతులు ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వెంటనే ఈ పనులను ఆపి వీటిపై విచారణ జరిపించి మరి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమి ఏదైతే ఉందో మరి వాటి పైన చర్య తీసుకోవాలి. ఫస్ట్ కూలగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి దీనికి సంబంధించి నేను మీడియా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ సమస్య కేవలం ఏదో భారతీయ జనతా పార్టీది లేకపోతే గుడులకు సంబంధించింది కాదు. ఇది ప్రతి ధర్మానికి నిలబడేటువంటి ప్రతి పౌరుని యొక్క సంబంధం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్లో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క బాధ్యత, ప్రతి పౌరుని యొక్క బాధ్యత. దీన్ని అందరం కలిసి తీసుకుందాం. దీన్ని ఒక కార్యాచరణ కమిటీని వేసుకుందాం. దీన్ని మరి ఈ యొక్క కార్యాచరణ కమిటీతో ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మనం పూర్తి చేసుకొని మరి ముందుకు పోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ధర్మానికి నిలబడేటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నాయకులమైన అబండాలు వేయడం కాకుండా మనం ఈ సమస్యను పరిష్కారం కోసం అందరూ కూడా నిలబడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.